66 కీర్తన 1 నుండి 5 వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ దినాన మనము జ్ఞాన అంశం కింద మరి జ్ఞాపకం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4 వచనంలో మనం చదువుతూ ఉన్నాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును. 11వ వచనం చదవండి. నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఈ దినమును మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటి అంటే, ఆనందించండి, మరలా చెప్పుచూ ఉన్నాను, ఏం చేయండి అంటే ఆనందించండి అని చెప్తా ఉన్నాడు. అది ఎవరి ద్వారా ఆనందించాలని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఏం చేయాలంటే ఆనందించాలి. ఈరోజు చూడండి, చాలా మంది వారికి ఉన్నటువంటి పరిస్థితి విధానాలను బట్టి ఆనందిస్తా ఉన్నారు. కరెక్ట్ ఇదే రోజుని మరి 31st కదండి, ఇదే రోజున ఈ పోయిన ఆదివారం చాలా మంది కూడా ఆనందించారు. ఎలాగ ఆనందించారంటే, బిర్యానీలు తిని, తాగి, వారి ఇష్టానుసారంగా వారి జీవితాలను ముందుకు కొనసాగించుకుంటూ, వారి ఇష్టానుసారమైనటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నప్పుడు వారు దాని యందు ఏముంచారంటే ఆనందించారు. వారు తన శరీరానికి వారుకున్నటువంటి బలహీనతల యందు వారు ఏం చేశారంటే ఆనందించారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతూ ఉన్నాను ఏం చేయండి అంటే ఆనందించండి. ఈ మాట చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరనంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు యేసు క్రీస్తు వారు ఎన్ని శ్రమలైతే అనుభవించారో, ఇంచుమించు అన్ని శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అనంటే, మొదటిగా మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే పౌలు గారే కనిపిస్తారు. ఎందుకంటే అన్ని ఇబ్బందులు ఎదుర్కొని, అన్ని సమస్యలు గుండా ప్రయాణం చేస్తూ, అన్ని ఆటంకాలు గుండా ఎన్నో ప్రమాదాలు గుండా, ఎన్నో సమస్యలు వారి మీదకి వచ్చినప్పటికీ కూడా
వారు ప్రభువునందు ఏం చేస్తూ ఉన్నారంటే ఆనందించేవారుగా కనపడతా ఉన్నారు. ఈరోజు నేను అంటాను కదా, మనము ప్రభువునందు ఏం చేయాలంటే ఆనందించాలి. లోకమంది కాదు, లోకంలో ఉన్నటువంటి ఆ అవి సంతోషాలు మనకి సంతోషం అనుభవించవు గాని దేవుని యందు మనం ఏం చేయాలంటే ఆనందించాలి. దేవుని పిల్లలను గురించి, దేవుని యొక్క మందిరము గురించి, దేవుని యొక్క మందిరము వారి యొక్క సహవాసం గురించి మనం ఏం చేయాలంటే సంతోషిస్తూ ఉండడానికి మనం ఇష్టపడాలి. బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, అప్పుడే ఈయన చెరసాలలో ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాడు. బయట కూర్చుని 10 మందితో కూర్చుని ఏవండి ఈ మాట చెప్పట్లేదు. ఆయన చెరసాలలో ఉండి చెరసాలలో పడుతున్నటువంటి బాధను జ్ఞాపకం చేసుకుని ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాడు ఆయన. అది దేవుని ద్వారా పొందుకున్నటువంటి సంతోషం ఏంటంటే, కష్టములో కూడా పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, అవమానాలు అనేవి ప్రతి మనిషిని కూడా ఏం చేస్తాయంటే టచ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. ప్రతి మనిషిని కూడా అవి తాగుకుంటూ వెళ్తా ఉంటాయి. ఏ మనిషి కూడా చెప్పలేడు కదండి, నేను 2023 అసలు సమస్యలు, ఇబ్బందులు చూడలేదన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారంటే ఉండరు. 2024 కూడా మన ముందు ప్రారంభ దినాలు ఉన్నాయి. అలాగని చెప్పి డిసెంబర్ నాటికల్లా నేను చాలా మంచిగాను, లేకపోతే చాలా శ్రేష్టమైనటువంటి వాడిగాను ఉంటాను అనుకోవడం అనేది పొరపాటు. ఎందుకని అంటే దేవుని చిత్తము ఎలాగున్నదో నీకు నాకు తెలియదు. అందుకే ఆయన అంటున్నాడు, సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. సమయం ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి. సమయం ఉన్నప్పుడే దేవుని మహిమపరచాలి. ఈ రోజు, రేపు, ఎల్లుండి అని వాయిదాలు మాత్రం ఏం చేయకూడదంటే మనం వేసేవారముగా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి ఆనందిస్తూ ఉన్నాడంటే దేవుని అంటే ఆ పౌలు గారికి ఎంత ఇష్టమో చూడండి. దేవుడు అంటే ఎంత విధేయత ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అంటే ఎంత ప్రేమో. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి మనకున్న సమస్యలు మనకు ఉండొచ్చు, కానీ ధైర్యం అనేది మనకి కావాలి. ఆ ధైర్యము నీకు ఎవరిస్తారంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యమే నిన్ను ధైర్యపరిచేలాగా మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యమే నీ పాదాలకు వెలుగై నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యమే నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యమే అన్ని విషయాలలో నిన్ను బలపరిచి ఏమండి ఆనందించేలాగా చేయడానికి అవకాశం ఉంది. అందుకని అంటున్నాడు కదా, 4:11 మనం చూస్తే, నాకు కొదువు కలిగినందుకు నేను ఎలాగా చెప్పట్లేదు, నాకు కొదువై ఉందని నేను చెప్పట్లేదు మీకు. నేను ఎలాగున్నానంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట ఏం చేశాడంటండి, నేర్చుకున్నాడు. ఎంత మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. నేనేదో మీకు మెప్పు కోసం నేను మీ దగ్గర చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను ఎలాగా ఉండాలో నేనేం చేశానంటే నేర్చుకున్నాను. అంటే నేర్చుకోవడం ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆనందం. ఆయన నేర్చుకున్నాడు గనుక, ఆయన పాటించాడు గనుక ఆయన ఫలింపబడ్డాడు, ఆయన దీవించబడ్డాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు గనుక ఈరోజు ఈ 4:11 ఉన్నటువంటి మాట మనం చెప్తూ ఉన్నాడు. అంటే సంతృప్తి అనేది మనిషికి కలగాలి. సంతృప్తి అనేది మనిషి ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడే ఆ మనిషి ప్రభువునందు ఆనందించడానికి అవకాశం ఉంది.
ఆనందం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గిఫ్ట్ మాత్రమే. అది ఆనందం అనేది ప్రభును చూస్తూ ముందుకు సాగిపోయేదే అది. అందుకనే 4:5లో కూడా అంటున్నాడు కదా ఒక మంచి మాట, మీ ఏమని అంటే, సహవాసమును మీ సహవాసమును సకల సకల జనులకు జనులకు తెలియజేయను. తెలియబడనీయుడి. అంటే దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీ సహవాసము ఎవరికి తెలియాలంట? జనులకు సకల జనులకు ఏం చేయాలట? తెలియబడని తెలియజేయాలి. దేనికోసం? ప్రభువునందు ఆనందించటం కోసం. ప్రభువునందు ఆనందించటం కోసం మనం చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. అప్పుడు ప్రభువునందు మనకి ఏం కలిగిద్దంటే ఆనందం కలిగిద్ది, ప్రభువునందు సంతోషం కలిగిద్ది. రెండవది ఏంటంటే, మీ సహవాసము లేకపోతే మీ సహనమును సకల జనులకు ఏం చేయాలంటే తెలియపరచాలి వాళ్ళకి. నేను ప్రభువుని బట్టి, దేవుని బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి నేనేం చేస్తూ ఉన్నానంటే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను అని చెప్పి కింద రాయబడింది ఫుట్నోట్లో. మీ సహనం అనే దానికి కింద రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే మృదత్వము. అక్కడ ఉన్నటువంటి సహనము అనేది మనిషికి చాలా అవసరం. మరి ఏ విషయాల్లో కూడా ఏం కోల్పోకూడదండి? సహనం కోల్పోకూడదు. చాలా మందికి డబ్బులన్నీ ఉన్నాయనుకోండి, ఏముంటది? సహనం ఉంటుంది. డబ్బులన్నీ పోతే సహనం కోల్పోయి బీపీ డౌన్ అయిపోద్ది, షుగర్ లెవెల్ కూడా పడిపోద్ది. అంటే వాళ్ళు ఏమో చాలా మంది అంటారు, అయ్యో వాళ్ళు సహనం కోల్పోయారని. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలియదు, ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు. దేవుని యొక్క వాక్యం అంటున్నటువంటి మాట ఏంటంటే, మనం ప్రభువునందు ఆనందించగలిగితే మనం చేస్తున్నటువంటి రెండో పని ఏంటంటే, మీ సహనమును సకల జనులకు ఏం చేయాలంటే తెలియపరచాలి. అంటే డబ్బులు ఉన్నప్పుడు ఎలాగున్నామో డబ్బులు లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా దేవుని ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించడానికి, మనం ఇష్టపడడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. ఈ దినమున దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆనందించండి, నేను మరలా చెప్తూ ఉన్నాను. 4:5లోనే ఓ శ్రేష్టమైనటువంటి మాట దాగి ఉంది. ఏంటంటే, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయనీయుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ మాట అంటే, దేని విషయంలో కూడా మనం ఏం చేయకూడదంట? చింతపడకూడదటండి. చింత అనగా బాధపడకూడదు, గాబరపడకూడదు. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలని చెప్తుందండి బైబిల్? ప్రార్థన చెయ్యాలి అని బైబిల్ చెప్తా ఉంది. మిమ్మల్ని బలపరచడానికి ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే, మనుషులను ఒక మనిషి ఆశీర్వదించడానికి అవకాశం లేనే లేదు. ఒక మనిషిని ఎవరు ఆశీర్వదించాలంటే దేవుడే ఆశీర్వదించాలి. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలనుకోండి, ఆ మనిషికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటో చెప్పమంటారా అండి? అది దేవుడు దగ్గర ఉన్నటువంటి ఒక విలువైనటువంటి ప్రార్థన ధూపాన్ని ఎవరైతే తీసుకుని, ఏమండి ఉదయము, ఏమండి మధ్యాహ్నము, సాయంత్రము ఆ ప్రార్థన ధూపాన్ని ఎవరైతే చేత పట్టుకుని ప్రార్థన చేస్తారో, దేవుడు వారికి ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటారంటే సమీపంగానే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని అంటే, మనం చేస్తున్నటువంటి ప్రార్థన మనుషుల కోసం కాదు, మనం చేస్తున్నటువంటి విజ్ఞాపనలు ఎవరో చూస్తారని కాదు, మనం చేస్తున్నటువంటి ఉపవాసములు అది ఎవరో ఏదో మనకి సమకూరుస్తారని కాదు, కానీ
మనం చేస్తున్నటువంటి ప్రార్థన, మనం చేస్తున్నటువంటి ఉపవాస కూడిక, మనం చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే మన భక్తిని మనం ఏం చేయాలంటే అభివృద్ధిలోనికి మనం నడిపించుకోవడానికి ఈ ప్రయత్నాలు. నేను అంటానండి, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, అవసరమైతే రాసుకోండి, ఇబ్బంది లేదు. ఉపవాసం ఉన్నానని రోడ్లెట్టుకు తిరిగేదానికంటే ఉపవాసం ఉన్నానని చెప్పి గదిలో కూర్చుని ప్రార్థన చేయటం ప్రాముఖ్యమా? ఉపవాసం ఉన్నానని చెప్పి రోడ్లంట బళ్ళేసి తిరగటం ముఖ్యమా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్నటువంటి భక్తి ఎలాగుందంటే ఉపవాసం ఉన్నానని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారంటే ఎవరు చూశారండి? బాధను కలిగించే సాతానుగాడు చూశాడు. నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినరాదు అని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరైతే దేవుని యొక్క కార్యాలను అడ్డుపరిచే వారిగా ఉన్నారో వాడు చూశాడు. కానీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు మన భక్తిని, మన ఉపవాసాన్ని? ఈరోజు జనాలకు ప్రజలకు ఏం కావాలంటే సింపతి కావాలి. అయ్యి బాబోయ్, ఆయన 30 రోజులు ఉపవాసం ఉన్నాడటండి. ఎవరి కోసం ఉన్నాడట 30 రోజులు? నీకు ఇంకా తెలీదు. ఉపవాసం అనేది చాలా రకాలు ఉన్నాయి. కానీ నేను అంటాను కదా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటో చెప్పమంటారా? ఇరిగి నలిగినటువంటి హృదయమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరినీ ప్రేమించడానికి ఒక మంచి మనసు కావాలి. అందరినీ సమకూర్చుకోవడానికి ఒక మంచి కావాలి. కుల మత భేదం అనేది లేకోకుండా అందరితో సమకాలిగా అందరినీ ప్రేమించే ఒక మంచి సహవాసము కలిగి మనం ఉండాలి. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి అనేది మనిషికి కలగాలి. అప్పుడే మన జీవితాలు ఆనందదాయకముగా దేవుడు చేయటానికి ఇష్టపడతాడు. దేవుడు అందరినీ ప్రేమించుకున్నాడు, కొంతమందిని ప్రేమించుకున్నాడు అంటే మరి మనం ఏం చేస్తాం? మనకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం, మనకు నచ్చిన వారితో మాట్లాడుతాం. దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లా. ఏమని చెప్తూ ఉందంటే, మీరు దేనిని గురించి కూడా చింతపడకండి. ఏ విషయంలో మీరు ఏం చేయొద్దంటే బాధపడద్దు. మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రతి విషయంలో కూడా విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన మీరేం చేయండి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములన్నీ కూడా దేవునికి ఏం చేయండి అంటే తెలియపరచండి అని చెప్పి బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయిస్తూ ఉందండి. ఈ తెల్లవారుజామున వాక్యం వింటున్నటువంటి ప్రభువును దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి చదువుకోండి. అపోస్తలుడైన పౌలు మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5:16లో ప్రతి విషయంలో అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ప్రతి విషయంలో మీరు ఏం చేయండి? ఒకసారి చదువుతారా ఆ మాట? ఒకసారి చదువుతారండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16లో ఒక మంచి మాట ఉంటుంది. ప్రతి విషయమందును చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. ఈ విషయంలో దేవుని చిత్తము. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎందుకనంటే ఈ భూమి మీద ఆనందం అనేది దేని ద్వారా మనిషికి కలగదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అడుగుతున్నాడంట, అయ్యా మీరు మానసికమైనటువంటి డాక్టర్ అని నేను విన్నాను, కాబట్టి నా మానసిక పరిస్థితి ఏం బాగోలేదయ్యా, నాకు చాలా దుఃఖం ఉంది, చాలా బాధలు, చాలా ఆవేదనలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, నా జీవితంలో ఆనందము గాని, సంతోషము గాని, సమాధానము గాని ఏమీ లేదయ్యా, చాలా వేదన పడుతూ ఉన్నాను అని చెప్పి, మానసికంగా నేను చాలా నలిగిపోయి ఉన్నానయ్యా అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆయన అన్నాడంట, ఇదిగో
మన దగ్గరలోనే మన నిడదవోలులోనే ఒక సర్కస్ జరుగుతా ఉంది. ఆ సర్కస్ లో ఒక వ్యక్తి అందరిని ఏం చేస్తున్నాడు, నవ్విస్తూ ఉన్నాడు. అందరి బాధలను సంతోషంగా ఆయన నవ్వుగా ఆయన మార్చేస్తా ఉన్నాడు. కాబట్టి మరి నీకు మానసికమైనటువంటి ఆ బాధ పోవాలంటే, నీకు మానసిక ఆ రోగం ఆందోళన నీకు పోవాలంటే ఒక రూ. 50 ఎంతో ఉంటుంది టికెట్, అది తీసుకుని నువ్వు ఆ సర్కస్ లోనికి వెళ్ళి ఆ బప్పింగాడు నవ్విస్తున్నటువంటి ఆ మాటలు, ఆ చెప్తున్నటువంటి మాటలు, ఆ పాడుతున్నటువంటి పాటలు విని సంతోషంగా నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పి ఆ డాక్టర్ గారు ఆ రోగికి చెప్పాడటండి. ఈ రోగి అంటున్నాడు, అయ్యా మీకు నమస్కారం అయ్యా, అక్కడ అందరినీ నవ్వించి అందరినీ కూడా పాటలు పాడి, ఏమండి వాళ్ళ బాధలు, వారి కష్టాలు, వారు సమాధానం లేకోకుండా వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఆనందంగా సంతోషంగా నవ్వించే ఆ బప్పింగాడు నేనే. కాబట్టి ఇప్పుడు నాకే ఏమి లేదు, ఏం లేదండి, ఆనందం లేదు, నాకే సంతోషం లేదని చెప్పి ఆ వ్యక్తి చాలా బాధపడతా ఉన్నాడటండి. దేని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అందరినీ నవ్వించినటువంటి ఆ వ్యక్తికి ఏం లేదంటే ఆనందం లేదు. అందరినీ ఏమండి పాటల ద్వారా, మాటల ద్వారా నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఏం లేదంటే సమాధానం లేదు. ఈ రోజు నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, ఒక మనిషి వల్ల ఒక మనిషికి సంతోషం అనేది కలగదు, బాధ తప్ప. నీకు సమాధానము, సంతోషం, నెమ్మది ఎవరిస్తారంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే తప్ప మరి ఎవరి ద్వారా మనకేం కలగదంటే ఆనందము, సంతోషం కలగదు. అందుకనే మరలా చెప్తూ ఉన్నాను, మీరు వినండి అని అంటున్నాడు. ఎందుకు మరలా చెప్తున్నానంటే, ఈ భూమి మీద ఎవరి వలన నీకు ఆనందము లేదు. దేవుని వలనే నీకు ఆనందం, దేవుని వలనే నీకు సంతోషం. ఈ 2024లో ప్రభువారికి మరింత దగ్గరగా ఉండి మనం ఏం చేయాలండి, ఆనందించాలి. ప్రభువారికి మరింత సమీపముగా ఉండి ప్రభువుని స్తుతించాలి. కష్టములో స్తుతించాలి, బాధలో స్తుతించాలి, వేదనలో స్తుతించాలి, ఆవేదనలో స్తుతించాలి. అన్ని విషయాలలో దేవుని మహిమపరిచే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయనుకోండి. నువ్వు చెప్పే మాట ఏంటో చెప్పమంటారా? నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేనేం చేస్తా ఉన్నాను, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితి ఏంటో తెలుసు, నా విధి విధానాలు ఏంటో తెలుసు నా యేసయ్యకు. కనుక ఆయనను విడిచి నేనేం చేయాలంటే ఉండలేను. అపోస్తలుడైన పౌలు సరసాల్లో ఉండి మాట రాస్తూ ఉన్నాడు కదా, ఆనందించండి. మరలా చెప్తున్నాను, స్థితి ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాధ కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన, అవమానకరమైన స్థితిలో ఉన్నాడు ఆయన, వేదనతో నింపబడిన స్థితిలో ఉన్నాడు ఆయన. కానీ దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆనందిస్తున్నాను ప్రభువుని ద్వారా. వాక్యము హృదయములో నింపబడింది గనుక, వాక్యము నరాలములో నింపబడింది గనుక, ఆత్మతో నింపబడ్డాడు గనుక, శరీరము విషయములో కూడా ఎక్కడ ఆయన లోబడకోకుండా దేవుని మీద ఆధారపడ్డాడు గనుక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించాలి. నేను గణపరుస్తూ ఉన్నాను, మీరు కూడా గణపరచాలి. నేను మహిమపరచబడుతూ ఉన్నాను, మీరు కూడా మహిమపరచబడాలి. మీరు కూడా దేవుణ్ణి మహిమపరిచేలాగా ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఈ దినమున మనం అలా ఉందాము. ఈ నూతన సంవత్సరంలో మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు పట్టుకుని ప్రభువుని అడుగుదాం. ప్రభు చిత్తంలో నీవు నేనేం చేయాలంటే కనబడాలి. ఆల్రెడీ భయంకరమైన సమస్యలు మనం చూస్తా ఉన్నాం. జపాన్ లో ఏమన్నా ఆ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి తుఫాన్లు, లేకపోతే భయంకరమైనటువంటి భూకంపాలు కనపడుతూ ఉన్నాయి. మరలా కరోనా స్టార్ట్ అయిందని చెప్పి అంటా ఉన్నారు. ఏది ఏమైనా ఎన్ని మనుషుల మీదకి దండయాత్రకు వచ్చినా మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ప్రభువుని బట్టి మనం ఆనందించాలి, సంతోషంగా ఈ యాత్ర ముందుకు కొనసాగించాలి. అతి కృప, అతి ధన్యకరమైనటువంటి ఆశీర్వాదములతో ఈ ఉదయకాల సమయమును ప్రభువు మనకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పునరుద్ధాన దినమున దేవుడు నేర్పించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి ప్రియులకు రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట
శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వందనాలయ్య గారు. వందనాలండి. వందనాలయ్య గారు. చక్కటి వాక్యం వినిపించారు. వందనాలండి. వందనాలయ్య గారు. ఎప్పుడు సంతోషంగా ఉండమని, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండమని చక్కటి వాక్యం వివరించినందుకు జీవన్ కుమార్ గారికి వందనాలండి. 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 ఆశీర్వాదం గారు. ఈ ఉదయకాల సమయంలో మా నాయన మీ సన్నిధిలో మీ శ్రేష్టమైన వాక్కులు వినటానికి మా ప్రభా మీ సన్నిధిలో మా ప్రభా మమ్మల్ని సమకూర్చినందుకే వందనాలు నాయనా. మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మరొక నూతనమైనటువంటి వాక్యాన్ని మా ప్రభా మా హృదయాల్లో నింపినందుకు వందనాలు తండ్రి. మేము ఎల్లప్పుడూ మా ప్రభా మీ సన్నిధిలో మేము ఆనందించేటువంటి వారంగా ఉండాలని మా ప్రభా మీ ప్రియులను బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు నాయనా. మేము ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండేటువంటి బాధ్యతను మా ప్రభు అనుగ్రహించండి ఆయన. మీలో సంతోషంగా ఉండేటువంటి బాధ్యతను అనుగ్రహించండి ఆయన. మా తండ్రి సహనం సకల జనులకు తెలియబడినని మా ప్రభు మీ వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాము. దేని విషయంలో మా ప్రభు చింతపడకుండా మా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మా తండ్రి మా విన్నపములు మీకు తెలియచేసుకునేటువంటి వారంగా ఉండాలని మా ప్రభు తెలుసుకుంటున్నాము నాయన. మా ప్రభా ప్రతి విషయంలో మా ప్రభా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభా మీ సన్నిధిలో మా ప్రభా ఫలించేటువంటి భాగ్యతను తండ్రి అనుగ్రహించండి నాయన. మా తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు నాయన. మా తండ్రి మీ వాక్యాన్ని అనుగ్రహించినటువంటి పాస్టర్ గారిని బట్టి వందనాలు నాయన. వారిని మీ కృపతో నింపండి మా ప్రభా, బలపరచండి నాయన. మరలా అనేకులకు మా ప్రభా మీ వాక్యాన్ని అందించేటువంటి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, ఆత్మ సంపూర్ణతను మా ప్రభు వారికి అనుగ్రహించండి నాయన. మీకే స్తోత్రం 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 నాయన. మా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం తండ్రి. ఇక్కడ మా ప్రభు స్వస్థత కొరకు వచ్చి ఉన్నారు తండ్రి. ఓ చిన్న బిడ్డ జ్వరంతో బాధపడుతున్నారని తెలియజేశారు నాయన. వారిని బిడ్డను మా ప్రభు ముట్టండి నాయన. మా తండ్రి స్వస్థపరచండి స్వామి. మీ గాయపడిన హస్తాలతో మా ప్రభు ముట్టండి నాయన. మా తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి. తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మా ప్రభా మీ మాటలో జీవం ఉంది నాయన. మీ శరీరంలో స్వస్థత ఉంది తండ్రి. గాయపడిన హస్తాలతో ముట్టండి నాయన. మా తండ్రి మీరు బ్రతికి ఉన్న కాలంలో మా ప్రభు అనేకులను మా ప్రభు ముట్టి స్వస్థపరిచిన దేవుడు నాయన. మా ప్రభా మీ మాటను మా ప్రభు మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మా ప్రభు ఈ కార్యం జరిగించండి నాయన. చిన్న బిడ్డను ముట్టండి నాయన. జ్వరాన్ని ముట్టండి తండ్రి. జ్వరాన్ని ముట్టండి తండ్రి. మీ అందరి విశ్వాసంతో మా ప్రభు మీ సన్నిధిలో అడిగారు నాయన ప్రార్థన చేయమని. మా ప్రభు ముట్టండి నాయన. ముట్టండి 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 తండ్రి. స్వస్థపరచు స్వామి. స్వస్థపరచు తండ్రి. స్వస్థపరచు తండ్రి. చిన్న బిడ్డ నాయన ముట్టండి నాయన. ముట్టండి తండ్రి. స్వస్థపరచు నాయన. థ్యాంక్ యూ జీసస్ తండ్రి. స్తోత్రం 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 నాయన. మీకే స్తోత్రం తండ్రి. జ్వరాన్ని తగ్గించండి నాయన. తగ్గించండి తండ్రి. మీకే స్తోత్రం నాయన. కృతజ్ఞతలు తండ్రి. అలాగే మరొక సహోదరునైనా మా తండ్రి ప్రార్థన చేయమని అడిగారు నాయన. వారిని కూడా ముట్టండి నాయన. స్వస్థపరచండి తండ్రి. వారికి ఎలాంటి శారీరక రుగ్మతలు ఉన్నా సరే మా తండ్రి ముట్టండి నాయన. శారీరక బలహీనతలు మా ప్రభు సన్నిధిలో మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. మీ గాయపడిన హస్తాలతో ముట్టండి తండ్రి. మా ప్రభు మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి స్వామి. మీ అందరి విశ్వాసంతో అడుగుతున్నాం నాయన. ముట్టండి నాయన. స్వస్థపరచండి. స్వస్థపరచండి తండ్రి. మీకే స్తోత్రం 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 నాయన. మా తండ్రి ఈ సహవాసంలో ఈ సమయంలో మా ప్రభు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మా ప్రభు మీ కృపగల హస్తాలతో మా ప్రభు ఆశీర్వదించండి ఆయన. దీవించండి ఆయన. మా తండ్రి మీ కృపతో నింపండి తండ్రి. మా హృదయాలు ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు మీ సన్నిధిలో ఉండగా మా ప్రభు మమ్మల్ని మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయన. మా తండ్రి మేము మీ కృప కలిగిన వారమై మా ప్రభు మీ ప్రేమ కలిగిన వారమై తండ్రి మీ మాటలు విని వ్యర్థంగా కాకుండా మా ప్రభా వాటిని కలిగినటువంటి జీవితాలుగా మా ప్రభా పరిమళింపచేయండి నాయన. మీలో ఫలింపజేయండి తండ్రి. మీలో ఫలింపజేయండి తండ్రి. ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. దీవెనలతో నింపండి నాయన. మా తండ్రి విన్నటువంటి వాక్యాన్ని మా ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని మా ప్రభా వాక్య రీతిగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి సమస్తము మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు యుగ యుగాలకు సమర్పిస్తూ మా ప్రభువును తమ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన జేపీ గారు వందనాలండి. అమ్మగారు వందనాలండి. వందనాలండి జేపీ గారు. అలాగే మనం మధ్యనున్న జీవన్ కుమార్ గారు అమ్మా ప్రార్థన చేసి ఆశీర్వాదించండి అయ్య గారు. ఓకే. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు.
ఈ ఉదయకాల సమయము ఈ నాయన 7వ తారీఖున మేము మా ప్రియులందరితో కలిసి ఈ జూమ్ మీటింగ్ లో ఈ విధంగా పాలుపంపులు పొందడానికి కృప చూపించారు. మరి ముఖ్యంగా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, కృప చూపించండి. వరలక్ష్మి గారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తినివ్వండి. వారు జ్వరంతో ఉన్నారు, ఈ సంపూర్ణమైనటువంటి బలముతో నింపండి. అలాగే కిరణ్ గారు, డాక్టర్ గారు, వారి కుమారుడు ఆయన చాలా బలహీనులుగా ఉన్నారని చెప్పారు. ఆవిడను కూడా బలపరచండి. సంపూర్ణటువంటి నాయన ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి అందించమని, త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి మీద అయ్యా నీ కనికరము, నీ కృప, నీ జాలిని ఉంచి మేలుతో నింపి నడిపించండి. నాయన మరొక మారు ఈ జూమ్ నడిపిస్తున్నటువంటి నీ దాసులను కూడా దీవించి బలపరిచి పేరు పేరును ఆశీర్వదించమని, ఈ దినమున పునరుద్ధాన దినమున మరొక మారు నీ హస్తముతో మమ్మల్ని అందరినీ తాకి బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరు బట్టి నడుపుతున్నావు తండ్రి. ఆమేన్. మన ఆమేన్. తండ్రి అయినటువంటి దేవాది దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, శుద్ధాత్మీయ కరుణ, సహవాసము, సన్నిధి ఇప్పుడు వచ్చిన మనకు, ఈ జూములో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రార్థన అవసరం అడిగిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయండి నడిపించబడుదురు గాక, ఆమేన్. దీవించబడుదురు గాక, ఆమేన్. ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. 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 వందనాలు పాస్టర్ గారు.